ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ఒక కొత్త వీడియోతో వచ్చాము. అదే కైలాస పర్వతం మిస్టరీ. సో, అంతకంటే మనం ఈ ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, అందరు చెప్పుకున్నది ఏంటంటే, ఇంత పెద్ద మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కినోళ్ళు ఇంత చిన్న కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోతున్నారు. ఎందుకిలా? అక్కడికి వెళ్ళినోళ్ళు కొంతమంది మిస్ అయిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది ఎక్కలేక మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. సో అసలు ఏంటి ఆ మిస్టరీ ఏంటి అని తెలుసుకునే ముందు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి నుంచి ప్రతి సండే ఇప్పటి నుంచి ప్రతి సండే ఫ్యాక్ట్స్ గురించి ఒక వీడియో రిలీజ్ అయింది. సో ఇంకెందుకు లేటు, వెళ్దాం పదండి. ఈ కైలాస పర్వతం 2 కోట్ల సంవత్సరాల క్రితం మరియు హిందూయిజం ప్రకారం ఇక్కడికి వెళ్ళే మొత్తం కంట్రోల్ అవుతుంది అని కొంతమంది నమ్ముతారు. కొన్ని వేల ఏళ్ల కిందట దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి శివుణ్ణి ప్రేమించింది. అది దక్ష ప్రజాపతికి నచ్చలేదు. తను తన తండ్రిని ఎదిరించి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అలా ఆ ఇద్దరు దంపతులు కైలాస పర్వతంలో సంతోషంగా నివసించేవారు. కానీ ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నాడని తన కూతురికి తెలిసింది. దానికి సకల దేవతలు, మునులు ఇంకా చాలా మంది వచ్చారు. కానీ శివుడిని పిలవలేదు. అది తెలిసిన సతీదేవి తన తండ్రిపైన కోపంతో, బాధతో తన తండ్రిని ప్రశ్నిద్దామని యజ్ఞానికి వెళ్ళింది. నా భర్త అయిన శివుణ్ణి మీరు యజ్ఞానికి ఎందుకు పిలవలేదు అని గట్టిగా అడిగింది. అప్పుడు దక్షుడు యజ్ఞానికి వచ్చిన అందరి ముందు శివుణ్ణి అవమానించాడు. తన భర్తకి జరిగిన అవమానాన్ని సతీ సహించలేక అదే యజ్ఞంలో క్రోధంతో దూకి భస్మమైపోయింది. సతీదేవి ఆత్మహత్య చేసుకుంది అన్న విషయంతో శివుడు కోపంతో, క్రోధంతో విశ్వరూపం దాల్చి తాండవం చేశాడు. దీనివల్ల విధ్వంసం సృష్టించాడు. సతీదేవి చనిపోయిందన్న బాధతో శివుడు పాతాళ లోకంలో భట్కేశ్వరుడి రూపాన్ని దాల్చాడు. దీనివలన దేవుళ్ళందరూ భయపడి శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సతీదేవిగా పార్వతీదేవిగా పుట్టి మీ దగ్గరికి వస్తుంది అని చెప్పారు. అప్పుడు శివుడు శాంతించి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవి కోసం వేచి చూచాడు. అనుకున్నట్టే అలా సతీదేవి పార్వతీదేవిగా పుట్టిన తర్వాత శివుడు తనని వివాహం చేసుకొని కైలాసంలో సంతోషంగా గడిపాడు. కైలాస పర్వతం నుంచి నార్త్ పోల్ కి 6666 కిలోమీటర్, అలాగే సౌత్ పోల్ కి చూసుకుంటే 13,332, అంటే దానికి మౌంట్ కైలాస్ 2 ముఖ్యమైన లేక్స్ కి దగ్గరగా ఉంటుంది. ఒక సైడు మానసరోవర్ లేక్, ఇంకొక సైడు రక్షస్థల్ లేక్. ఒక దానిని దేవుళ్ళ లేక్ అంటారు, ఇంకో దానిని రాక్షసుల లేక్ అంటారు. ఒకానొకప్పుడు రావణాసుడు తన భక్తిని శివుడికి నిరూపించాలని కైలాసానికి వచ్చి తన 10 తలలను నరకడం మొదలు పెట్టాడు. అలా తను నరుకుతా ఉంటే కైలాస పర్వతం మొత్తం రక్తంతో నిండిపోతుంది. తన 9 తలలను నరికేస్తాడు. 10వ తలని నరికేటప్పుడు తన జ్ఞానంకి శివుడు మెచ్చుకొని తన భక్తుల్ని ప్రసాదించాడు. అక్కడ కాన రావణాసుడు రక్తమే ఇప్పుడు రక్షస్థల్ లేక్ గా మారింది. ఇక్కడ ఎవరైనా సరదాగా నడుద్దాం అనుకుంటే వాళ్ళకి దుష్ట శక్తులు పట్టుకుంటాయి. ఎక్కువగా ఇక్కడ నీళ్లు తాగిన వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నీళ్ళల్లో ఉప్పు పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. హిస్టరీ ప్రకారం కైలాస పర్వతాన్ని ఎక్కింది ఇద్దరే యువకులు, నీలారేప అనే బుద్ధిస్ట్ మరియు పాండవులందరిలో పెద్దయిన ధర్మరాజు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కారని చెప్తున్నారు. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ దాంట్లో ఎవ్వరూ చేరలేదు. ఎందుకంటే అక్కడ చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తుంటే సగం దూరం చేరక ముందే వాళ్ళకి జుట్టు బాగా పెరగడం, గోర్లు బాగా పెరగడం, వయసు కూడా చాలా తొందరగా పెరుగుతున్నట్టు ఫీల్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఇక్కడ 5 months, అక్కడ 1 minute అంట. అందుకనే కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. కైలాస పర్వతాన్ని ఎక్కకుండా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. అక్కడ భయప్రాంతుల్ని చేసే ఒక పెద్ద భయంకరమైన క్రియేచర్ యటి. ఎవరు భయపడరు? 50 లేదా 100 ఫీట్లున్న ఒక క్రియేచర్ మన ముందుకు వచ్చి ఎవరు భయపడకుండా ఉంటారు? ఇంకా ఎవరు ముందుకెళ్ళాలని ధైర్యం చేస్తారు? అక్కడ ఉండే వాళ్ళతో మీకు యటి తెలుసా అని అడిగితే వాళ్ళు మీతో మాట్లాడి కూడా మాట్లాడరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ. అందుకనే కైలాస పర్వతం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనమైతే 100 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి.
సో మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ ఇస్తే ప్రతి సండే ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ ఎన్నో రిలీజ్ అవుతాయి. సో ఫ్యాక్ట్స్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే ఉంటాను, బాయ్.